శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. జూన్ 10, 2026 బుధవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం. అధిక జ్యేష్ఠమాసం. ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు. కృష్ణపక్షం. మృగశిర కార్తె. దశమి రాత్రి 12:54 వరకు. నక్షత్రం ఉత్తరభాద్ర. ఉదయం 9:18 వరకు. వర్జం రాత్రి 8:46 నుండి రాత్రి 10:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. శుభ సమయం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. నూతన పరిచయాలు పెరుగుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో ముందుకు సాగుతారు. వృషభరాశి. క్రయ విక్రయాలలో ఆచితూచి వ్యవహరించండి. లాభ నష్టాలు, అనుకూల ప్రతికూల వ్యవహారాలు రెండూ సమానంగా ఉంటాయి. మిథున రాశి. కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. వాహన సౌఖ్యం. కర్కాటక రాశి. వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి. వాహన యోగం కలదు. సింహరాశి. సంతాన విద్య విషయంలో ఎక్కువ ప్రాముఖ్యత కనబరుస్తారు. పేరు ప్రఖ్యాతుల కోసం విశేషంగా శ్రమిస్తారు. కన్యారాశి. రుణాలు తీరి ఊరట చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. వస్త్రలాభం. తులారాశి. సెంటిమెంట్ల వస్తు భద్రత పట్ల జాగ్రత్తలు పాటించండి. వస్త్రాలు కొనుగోలు చేస్తారు. బంధువుల కలయిక. వృశ్చిక రాశి. మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు కుదురుతాయి. శుభవార్తలు అందుకుంటారు. ధనస్సు రాశి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆభరణాల కొనుగోలు. మకర రాశి. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కొత్త పరిచయాలు. కుంభరాశి. ఇళ్లకు సంబంధించిన నూతన ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాలలో పట్టుదలతో ముందుకు సాగుతారు. మీనరాశి. బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నమస్కారం.